రోడ్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. మెల్లగా మనం ఏ మిషన్ కొనుక్కున్నా దాంతో పాటు ఒక మాన్యువల్ వస్తుంటుంది కదా. ఆ మాన్యువల్తో ఆ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది తెలుసుకొని ఆపరేట్ చేస్తూ ఉంటాం కదా. బట్ ఈ శరీరానికి మాన్యువల్ ఏది అని పరిశోధనలోంచి తయారైన కంటెంట్ ఇదంతా. సో ఇది కేవలం సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం అని చెప్తున్నా. అంటే సొంతంగా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి ఒక టూల్ కింద ఉపయోగపడుతుంది అని. ఎలాగైతే ఒక లైబ్రరీలో పుస్తకం దాన్ని అర్థం చేసుకునే రీడర్ కోసం వేచి చూస్తూ ఉంటుందో, అలాగే ఈ వీడియోల శ్రేణి కూడా తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతకుముందు వీడియోలో మనం మెమరీ, యాక్షన్ సైకిల్ అండ్ ట్రాప్ సైకిల్ చూసాం. ఇప్పుడు డిసీజ్ కి ఆరిజిన్ ఈ రెండింటి యొక్క ఇంటిగ్రేషన్ మెకానిజం లోంచి వస్తుందా, ఎలా వస్తుందో చూద్దాం. సో ట్రాప్ సైకిల్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఫెల్ట్ ఇన్కంప్లీట్నెస్. సో ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏదో అసంపూర్ణత్వంతోనే ఫీల్ అవుతుంటావు. బయటికి అంటావు సాటిస్ఫాక్షన్ ఉండాలి, కంటెంట్మెంట్ ఉండాలి, ఇలా మాట్లాడుతూ ఉంటావు. కానీ కాంటెస్టువల్ నాలెడ్జ్, కాంటెస్టువల్ ఐడియా, అది ఒపీనియన్. కానీ అంతర్గతంగా మటుకు నువ్వు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఇన్కంప్లీట్ గానే ఫీల్ అవుతుంటావు. బిల్ గ్రేడ్స్ ని తీసుకున్నా ఇన్కంప్లీట్ గానే ఫీల్ అవుతుంటాడు మిలియనేర్ అయిన. సో చాలా సాధించిన వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూలో ఇది వ్యక్తం చేశారు కూడా, ఆ ఇన్కంప్లీట్నెస్ అనేది. సో ఇన్కంప్లీట్నెస్ దేనికి దేనికి దారితీస్తుందో చూడండి. సో ఇన్కంప్లీట్నెస్ కంప్లీట్ అవ్వటం, చేసుకోవటానికి చేసే బాడీ చేసే ప్రయత్నం అనమాట. ఎలాగైతే మనం ఎక్స్టర్నల్ ని అన్ప్రెడిక్టబుల్, అన్సర్టైనిటీగా ఉన్నదాన్ని ఎక్స్టర్నల్ ని ఆపరేట్ చేసి నీ లిమిటేషన్స్ ని అధిగమించి ఎంతో విజ్ఞానం సంపాదించావో, ఆ విజ్ఞానంతో ఎన్నో రకాల ఇన్స్ట్రుమెంట్స్ సైన్స్ తయారు చేసిందో, అలాగే నీ మనసులో కూడా అంతర్గతంగా అదే జరుగుతుంటుంది. బట్ రాంగ్ మెథడ్ లో జరుగుతుంటుంది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది అడాప్ట్ చేసుకునేది బ్రూడింగ్. బ్రూడింగ్ అంటే మదన పట్టు. అంటే గతంలో ఏదో ఒక విషయం ఇంపల్స్ తెచ్చుకోవటం బయటికి, మైండ్లోంచి, జ్ఞాపకంలోంచి, ఇక దాన్ని నెమరు వేస్తూ ఉంటాం. దాని గురించి మదన పడుతుంటాం. ఇప్పుడు దాని గురించి, ఆ లేని విషయం గురించి ఆలోచించడం, జడ్జిమెంట్ చేయడం, ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవటం, గిల్టీ ఫీల్ అవ్వటం, ఇదేదో అర్థం చేసుకునే ప్రాసెస్ లాగా ఫీల్ అవుతూ ఉంటావు నువ్వు. ఇన్కంప్లీట్నెస్ ట్రిగర్ చేసిన ఒకటి అనమాట. అలాగే ఇంకో పని చేస్తుంటావు, డే డ్రీమింగ్ ఆర్ ఎక్స్పెక్టేషన్. ఫ్యూచర్ గురించి ఇలా జరిగితే ఇలా చేసేసి అనుకో, ఇలా జరిగిపోతుంది, ఇలా చేసేసి అనుకో, ఇలా అయిపోతుంది 100%. వాడికి ఇలా చేశాను అనుకో, వాడికి వస్తుంది. ఇలా డే డ్రీమింగ్ చేస్తుంటాం. సో ఈ డే డ్రీమింగ్ అంతా ఎక్స్పెక్టేషన్స్ నుంచి జరుగుతుంటుంది. కూడా ఒక టూల్ కింద వాడుతూ ఉంటాం. నువ్వేదో ప్లాన్ చేసేస్తున్నావు అనుకుంటావు, కానీ ప్లానింగ్ కాదు, మెలుపుతూ ఉండి నిద్రపోయినప్పుడు కలగంటలు లాంటి ప్రాసెస్ మాట ఈ రెండు. ఎస్టిమేటింగ్ కేపబిలిటీస్ అండ్ కాంపిటెన్సీస్. నీ కాంపిటెన్సీస్ నువ్వు ఎస్టిమేషన్ చేసుకుంటూ ఉంటావు, నీ కేపబిలిటీస్ ఎస్టిమేషన్ వేసుకుంటుంటావు. ఈ ఎస్టిమేషన్ వేసుకొని నీకు ఏది ఉంది, ఏ కాంపిటెన్సీ లేదు, లేదా ఏ కేపబిలిటీ లేదు అనేది ఎన్హాన్స్ చేసుకోవాలి, ఏ స్కిల్ వాడి ఎన్హాన్స్ చేసుకోవాలి అనే డైరెక్షన్ లో లెర్నింగ్ అయితే బాగానే ఉంటుంది, ది రైట్ మెథడ్. బట్ అలా జరగదు. ఎంతసేపు దీన్ని కూడా లేబులింగ్, జస్టిఫికేషన్ చేస్తుంటాడు. అంటే వాడికి పరిస్థితి అనుకూలించాయి కాబట్టి వాడికి ఆ సక్సెస్ వచ్చిందండి. నేను ఆ పొజిషన్ లో ఉంటే నేను అదే సక్సెస్ సంపాదిస్తానండి. వాడి పుట్టుకతో వచ్చిందండి, వాడు కారణ జన్ముడండి, నేను చేతకాని వాడినండి. ఇలా గిల్ట్, ఆత్మన్యూనత ఆ డైరెక్షన్ లోకి వెళ్తుంటుంది. ఎదుర్కొంటే వాడి సక్సెస్ నేమో వేరే ఫ్యాక్టర్స్ కి, వాడి కాంపిటెన్సీస్ పెంచుకున్నాడు అని దాని మీద చూడవు, వాడికి ఏదో అదృష్టం కలిసి వచ్చినట్టుగా చూస్తావు. నీ కాంపిటెన్సీకి మటుకు నువ్వు కారణం. ఇలాగ ఆత్మన్యూనత భావం వెళ్తాం. సో ఈ మూడింటి పర్యవసానం ఎక్కడికి వెళ్ళి చేరుతుందయ్యా అంటే, సో మదన పడేదేమో డిప్రెషన్, యాంగ్రీ, డిస్పైర్ అనే డైరెక్షన్స్ తీసుకెళ్తుంది. డే డ్రీమింగ్ ఏమో యాంగ్జైటీ, ఇంటాలరెన్స్, స్ట్రెస్ ఇలాంటి డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది మైండ్ ని.
స్టేట్కి. అదే ఎస్టిమేషన్ క్యాపబిలిటీస్ కంపల్సరీగా స్ట్రెస్, గిల్ట్, డిస్గస్ట్, డిస్హానెస్ట్, బిట్రై. సో నీ క్యాపబిలిటీస్ అధిగమించడానికి దొంగ దావ పడతావు, ఎలక్ట్రాన్ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తావు, కానీ నీకు ఆ ఫీలింగ్ మటుకు లోపడుతుంది. ఫైనల్ గా ఈ మూడు కలిపి దేనికి లీడ్ చేస్తాయంటే నీ ఈజీనెస్ పోతుంది. సో దాన్నే డిసీజ్ అంటాం. సో ఎప్పుడైతే మైండ్ యొక్క ఈజీనెస్ పోయిందో అది ఆపరేట్ చేయాలి కదా బాడీని. సో బాడీని సరిగ్గా ఆపరేట్ చేయదు. సో క్రానిక్ డిసీజెస్ కింద రిజల్ట్ ఇస్తుంది అది. సో ఇది రూట్ కాజ్ అన్నమాట.